హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది. మరి ఈ శ్రావణ మాసంలో మహిళలు తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాలు, అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి తెలుసుకుందాము. ఈ విధంగా కనుక చేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీ ఇంటిపైన ఉంటుందండి. ఒకవేళ మీరు తెలిసి తెలియక ఈ 10 రకాల తప్పులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుందంట. కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయకూడదు అన్న దానిపైన పూర్తిగా తెలుసుకుందాము. తప్పకుండా మహిళలందరూ కూడా ఛానల్ని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోకి వెళ్ళిపోదామండి. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది. లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి ప్రతి ఇంటి గుమ్మం ముందుకి వచ్చి తమ భక్తులను ఆశీర్వదిస్తుందంట. కాబట్టి శ్రావణ మాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళిపోతుంది. శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలు, అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి, అలాగే కింద కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః అని. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు బియ్యపిండితో చక్కగా ముగ్గు వేసుకోవాలి. స్త్రీలు ఆలస్యంగా నిద్రలేచి ఇంటి ముందు ఓడిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవికి బదులుగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 6 గంటల్లోపే ఇంటి ముందు చక్కగా ఊడ్చి ముగ్గు వేసుకోవాలి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వస్తుందంట. కాబట్టి ఈ సమయంలో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకోవటం, గడప పైన కూర్చోవటం, ఇంటి ముందు చెప్పులు చెల్లాచెదురుగా వేయటం అస్సలే చేయకూడదు. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే తప్పకుండా వారికి తాంబూలం ఇచ్చి పంపించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇవ్వకపోతే మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గిపోవచ్చు కూడా. అయితే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు చీకటి సమయంలో కాకుండా సూర్యాస్తమయానికి ముందే తాంబూలం ఇవ్వటం చాలా మంచిది. ఇలా చేస్తే మంచిదన్నమాట. ఎక్కువ పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. వీలైనంత వరకు ఈ శ్రావణ మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం తినకుండా ఉండడం చాలా మంచిది. అలాగే లక్ష్మీదేవిని పూజించే ఆడవారు ఈ శ్రావణ మాసంలో జుట్టు కత్తిరించుకోకూడదు. అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శ్రావణ మాసంలో ఇల్లు మురికిగా ఉంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఎవరైతే ఎక్కువగా పూజిస్తారో వారికి అమ్మవారి కృప ఎల్లప్పుడూ వారిపైన ఉంటుంది. అమ్మవారి పూజలో వీలైనంత వరకు కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడకండి. చాలామంది అలంకరణ కోసం పూజ గదిలో కూడా ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉన్నారండి. ఈ విధంగా చేయడం అస్సలు మంచిది కాదు. ఎప్పుడైనా కానీ పూజ చేసేటప్పుడు అన్నీ కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చిన వాటితోటి పూజ చేయడం చాలా మంచిది. ఆకులు కానివ్వండి, పువ్వులు కానివ్వండి. కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులు వాడటం మానివేయండి. అలంకరణ కోసం పూలని అసలే వాడకూడదు, ప్లాస్టిక్ పూలని అసలే వాడకూడదు. అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా మీ పూజ గదిలో ఒక రాగి కలశం పెట్టుకొని, ఒక చిన్న రాగి కలశంలో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఇక సాయంత్రం ప్రదోష వేళలో మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి పాలు, ఉప్పు, నూనె, బియ్యం పిండి ఇలాంటి వస్తువులు అప్పుగా అడిగితే ఇవ్వకండి. ఇలా చేస్తే మీ ఇంటి నుంచి అదృష్టం బయటకు వెళ్ళిపోవచ్చు. అలాగే రాత్రిపూట మీ వంటింట్లో ఎంగిలి గిన్నెలు లేకుండా చూసుకోండి. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవదు. ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు వంకాయ కూర తినకూడదు. దీనివల్ల అజీర్తి సమస్యలు ఏర్పడతాయట. మన జ్యోతిష శాస్త్రాల్లో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి చీపురును నిలబెట్టడం, కాళ్ళతో తొక్కటం చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వెంటనే నశిస్తుంది. కాబట్టి చీపురును నిటారుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టి ఎవరికంటా పడకుండా ఒక మూలన చీపురుని పెట్టుకోవాలి. ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మం ముందే డస్ట్బిన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంటి గుమ్మం బయట చెత్తబుట్ట ఉంటే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసంలో ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయకూడదు. అలాగే ఈ నెలలో వ్రతాలు చేసే స్త్రీలు మంచం పైన నిద్రించకూడదు, నేలపైన మాత్రమే నిద్రించాలి. ఇక మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారండి. కానీ ఇలాగ అస్సలు చేయకూడదు. మీ పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ ఏదైనా కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి కొత్తవి, అవి వేసుకోండి. విశేషంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే ఆరోగ్యాలు కలుగుతాయి. అలాగే శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని పూజిస్తారు. ఆడవారికి దీర్ఘ సుమంగళి కలుగుతుందని. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని
పూజిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ఇక శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని తులసి ఆకులతో పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే కాళ్ళకు పసుపు రాసుకోవాలి. స్త్రీలు నిండు ముత్తైదువులా తయారయ్యి అప్పుడు లక్ష్మీదేవిని పూజించాలి. అంతేకాని నైటీలు ధరించి ఇంట్లో పూజలు చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పూజలో తమలపాకులు ఉపయోగించాలి. అయితే పూజలో సమర్పించిన తమలపాకులు లేదా తాంబూలంలో పెట్టే తమలపాకులు తొడిమలు లేకుండా, రంధ్రాలు లేకుండా మీ పూజకు చూసుకోవాలండి. ఇలాగా అయితేనే మీకు పూజా ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి మంచి తమలపాకులను మాత్రమే పూజలో ఉపయోగించండి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట తులసి కోటను పూజిస్తే చాలా మంచిది. అయితే సాయంత్రం తులసిని పూజించేవారు తులసికి నీళ్లు పోయకూడదు. అలాగే తులసి ఆకులు సాయంత్రం సమయంలో తుంపకూడదు. ఇక సాయంత్రం పూట జుట్టు దువ్వుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం అస్సలు చేయకండి. లేదంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ముందుగా పసుపు గణపతిని చేసుకుని పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. అయితే పూజ కోసం చేసిన పసుపు గణపతిని పూజ పూర్తయ్యాక అలాగే ఎండబెట్టకూడదండి. ఆ మరుసటి రోజు నీటిలో కరిగించి మొక్కల్లో పోయాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది. అయితే లక్ష్మీదేవికి మాత్రం తులసిమాల వేయకూడదు. అమ్మవారికి కేవలం తామర పూలు, ఎర్రటి మందారాలు, గులాబీల మాల మాత్రమే వేయాలి. ఈ శ్రావణ మాసంలో పూజ చేసే స్త్రీలు నలుపు లేదా ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ధనాకర్షణ శక్తి తగ్గిపోతుంది. వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి, చాలా మంచిది. పూజలో అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెల్లో పెట్టి నివేదించకూడదు. ఇత్తడి, వెండి లేదా రాగి పాత్రలో మాత్రమే నైవేద్యం సమర్పించుకోవాలి. ఇక ఇంట్లో పూజలు చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదండి. నేలపైన చాప వేసుకుని కూర్చుని దీపారాధన చేయాలి. అప్పుడే మీ పూజకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం వీలైనంత ఎక్కువగా తులసి కోటను పూజించండి. మీ ఇంట్లో తులసి కూడా లేకపోతే ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి కోటను తెచ్చుకోండి. ఇది చాలా చాలా మంచిదన్నమాట. పూజలో కలశం పెట్టేవారు పూజ పూర్తయ్యాక కలశంలోని నీటిని ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని చెట్టల్లో పోయాలి. అంతేకాని కలశంలోని నీటిని బయట పారపోయకూడదు. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. జడ వేసుకుని చక్కగా పూలు పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో ఖచ్చితంగా 2 తమలపాకులు పెట్టాలి, 2 పండ్లు పెట్టాలి. తాంబూలంలో పొరపాటును కూడా ఒక తమలపాకు కానీ ఒక పండు కానీ పెట్టకూడదండి. ఈ శ్రావణ మాసంలో పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. లేదంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దం చూడకూడదు. నిద్ర లేవగానే ముందుగా మీ చేతులను చూసుకుని లక్ష్మీదేవిని తలుచుకోవాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో పూజించండి. గులాబీలు కానీ తామర పూలతో కానీ పూజిస్తే లక్ష్మీదేవి పరమ సంతోషకురాలయ్యి చక్కగా మంచి వరాలనైతే ఇస్తుందన్నమాట. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి. అలాగే మహాలక్ష్మి స్వరూపమైన ఆడవారిని ఈ శ్రావణ మాసంలో ఏడిపించడం, తిట్టడం చేస్తే మహాలక్ష్మీదేవి ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసం మీ ఇంటి ముందుకు వచ్చే పేదలకు ఖాళీ చేతులతో పంపకుండా వారికి తినడానికి ఏదో ఒకటి పెట్టి పంపించండి. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం అనేది పెరుగుతుందనమాట. అలాగే ఈ శ్రావణ మాసంలో రాత్రిపూట బట్టలు ఉతికి ఇంటి ముందు ఆరవేయకూడదు. దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో గోవును పూజిస్తే చాలా మంచిది. బెల్లం, తోటకూర, అరటిపండు తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు లేకుండా ఉదయాన్నే పాత పూలను తీసేసి కొత్త పూలు పెట్టుకొని చక్కగా రోజు అలంకరించుకోవాలి. మనలో చాలామంది పూజల లక్ష్మీదేవికి నైవేద్యంగా పచ్చిపాలు నివేదిస్తారు. అయితే రాగి పాత్రలో ఆవు పాలు పోసి దేవునికి నైవేద్యం పెట్టకూడదు. రాగి పాత్రలో పాలు పోస్తే అది విషంగా మారుతుందట. కాబట్టి పాల నైవేద్యాన్ని వెండి లేదా ఇత్తడి పాత్రలో నివేదించాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు తెలుసుకుని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ముత్తైదువులు, మహిళలు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా చేతుల నిండా గాజులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఒక గాజు 2 గాజులు అలా వేసుకుంటున్నారండి. అలా కాకుండా చక్కగా 2 చేతులకి నిండుగా గాజులు ధరించాలి.
అలా అయితేనే లక్ష్మీ కటాక్షం మనపైన మన కుటుంబం పైన ఎప్పుడు ఉంటుంది. మనం చేసే పూజలకు మంచి ప్రతిఫలం కూడా ఉంటుందన్నమాట. మరి శ్రావణ మాసంలో మరి చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేవి వివరంగా తెలుసుకున్నాం కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.